హైదరాబాదీ మటన్ మసాలా తయారు చేస్తున్నాం. ఇక్కడ విత్ బోన్ మటన్ తీసుకున్నాను. ఇది మనం కొంచెం బిర్యానీ సైజే మటన్ ని కొట్టించాలన్నమాట. ముందుగా పాన్ లో ఆయిల్ వేడి చేసుకుని అందులో దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి కాస్త వేగిన తర్వాత మటన్ ముక్కలు పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేగుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉప్పు వేసి పీసెస్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకొక పాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో బ్రౌన్ ఆనియన్స్, కారం, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, నీళ్లు కూడా పోసి బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న మటన్ ముక్కల్లో వేసి ఒకసారి కలిపి ముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక 30-40 నిమిషాలు ఉడికించుకొని దగ్గరగా వచ్చిన తర్వాత చివరగా పచ్చిమిర్చి కూడా వేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే హైదరాబాదీ మటన్ మసాలా రెడీ అవుతుంది.